ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఏప్రిల్ 11న జరగబోయే మ్యాచ్ కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది రెండు విభిన్న కథల మధ్య పోరాటం. ఒకవైపు పంజాబ్ కింగ్స్ ఇప్పటికే సీజన్ను బలంగా ప్రారంభించి పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలిచిన జట్టు. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ టాలెంట్ ఉన్న కీలక సమయాల్లో తప్పిదాల వల్ల మ్యాచ్లు కోల్పోతున్న జట్టు. ఈ మ్యాచ్లో గెలుపు అంటే కేవలం 2 పాయింట్లు కాదు, ఇది మొమెంటం, ఇది గర్వం, ఇది రీడెంప్షన్. పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడితే ఈ జట్టు ఇప్పుడు చాలా బ్యాలెన్స్ గా కనిపిస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఈ టీం చాలా క్లియర్ ప్లాన్తో ఆడుతోంది. గత సీజన్లో ఫైనల్ వరకు వెళ్లిన జట్టు కావడంతో ఈసారి ట్రోఫీ మీద పూర్తి ఫోకస్ ఉంది. ప్రతి ప్లేయర్ తన పాత్రను అర్థం చేసుకుని ఆడుతున్నాడు, అదే ఈ టీం స్ట్రెంగ్త్. ఓపెనింగ్లో ప్రియాంశ్ ఆర్య, ఈ పేరు ఇప్పుడు చాలా ఫాస్ట్గా క్రికెట్ ప్రపంచంలో వినిపిస్తోంది. డొమెస్టిక్ క్రికెట్లో భారీ సెంచరీలు, ఐపీఎల్లో కూడా ఫాస్ట్ స్కోరింగ్. ఈ ప్లేయర్ ఒక పవర్ ప్లే గేమ్ చేంజర్. ఒకసారి సెట్ అయితే బౌలర్లకు దొరకడు. అతనికి తోడు ప్రభ్సిమ్రన్ సింగ్, అగ్రెసివ్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్. పవర్ ప్లేలో బౌండరీలతో మ్యాచ్ టోన్ సెట్ చేయగలడు. ఈ ఇద్దరూ మంచి స్టార్ట్ ఇస్తే పంజాబ్ స్కోర్ 200+ వెళ్లడం కష్టం కాదు. మధ్యలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టెబిలిటీకి మరో పేరు. అవసరమైతే స్లోగా ఆడతాడు, అవసరమైతే అటాక్ చేస్తాడు. ఎస్ఆర్హెచ్ మీద మంచి రికార్డ్ కూడా ఉంది. మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్ పవర్ ప్యాకేజ్. బ్యాటింగ్లో ఫినిషింగ్, బౌలింగ్లో కీలక ఓవర్లు, మ్యాచ్ను ఒంటరిగా మలుపు తిప్పగలడు. శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, ఈ ఇద్దరు అండర్రేటెడ్ ప్లేయర్స్. కానీ ప్రెజర్ సిట్యుయేషన్లో పెద్ద షాట్లు ఆడగలరు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వీరి పాత్ర కీలకం. మార్కో జాన్సన్ ఎత్తైన బౌలర్, బౌన్స్తో బ్యాట్స్మన్లను ఇబ్బంది పెట్టగలడు. అలాగే లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ కూడా ఉంది. బౌలా ఈ సున్నగ్లో అర్ష్దీప్ సింగ్, ఈ టీం ట్రంప్ కార్డ్. డెత్ ఓవర్లలో యార్కర్లు, కీలక వికెట్లు అతని స్పెషాలిటీ. ఎస్ఆర్హెచ్ మీద మంచి వికెట్ రికార్డ్ కూడా ఉంది. యుజ్వేంద్ర చహల్ స్పిన్ మాస్టర్. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను కంట్రోల్ చేయగలడు. బ్యాట్స్మన్లను ట్రాప్ చేయడంలో అతను ఎక్స్పర్ట్. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ వైపు చూస్తే ఈ టీంలో టాలెంట్ ఎక్కడా తక్కువ కాదు. కానీ సమస్య ఏమిటంటే కీలక సమయాల్లో తప్పులు. అదే వాళ్లను వెనక్కి లాగుతోంది. ఓపెనింగ్లో ట్రావిస్ హెడ్, అతని అగ్రెషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ ప్లేలో మ్యాచ్ను పూర్తిగా మార్చగలడు. అతనికి తోడు అభిషేక్ శర్మ, ఐపీఎల్లో చాలా ప్రమాదకరమైన ఓపెనర్. అతని స్ట్రైకర్ రేట్, బౌండరీ హిట్టింగ్ పంజాబ్ బౌలర్లకు పెద్ద టెస్ట్. మూడో స్థానంలో ఇషాన్ కిషన్, ఈ మ్యాచ్లో కెప్టెన్గా కూడా కీలక పాత్ర. అతను ఒకసారి సెట్ అయితే గేమ్ పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపు తిరుగుతుంది. నితీష్ కుమార్ రెడ్డి యువ టాలెంట్. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. గత మ్యాచ్లలో మంచి ఇంపాక్ట్ చూపించాడు. హెన్రిచ్ క్లాసెన్ ఎస్ఆర్హెచ్ యొక్క అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్. స్పిన్, పేస్ ఏదైనా సరే భారీ సిక్సులు కొట్టగలడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో అతని పాత్ర గేమ్ డిసైడర్. కమిందు మెండిస్, అనికేత్ వర్మ యంగ్ ప్లేయర్స్, కానీ పెద్ద స్టేజ్లో తమను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్లో పాట్ కమ్మిన్స్ లీడర్, మ్యాచ్ విన్నర్. కానీ ఫిట్నెస్ పై కొన్ని సందేహాలు ఉండటం ఎస్ఆర్హెచ్ కి ఒక చిన్న సమస్య. హర్షల్ పటేల్ స్లోవర్ బాల్ స్పెషలిస్ట్. డెత్ ఓవర్లలో బ్యాట్స్మన్లను మోసం చేయగలడు. జయదేవ్ ఉన్నత్కట్ అనుభవం, వేరియేషన్. ఇషాన్ మలింగా యార్కర్లతో డెత్ ఓవర్లలో ఇంపాక్ట్ చూపగలడు. ఇప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్య హిస్టరీ చూస్తే ఎస్ఆర్హెచ్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎక్కువ మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. అంతేకాదు గత సీజన్లో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లు హై స్కోరింగ్ థ్రిల్లర్స్. 240+ స్కోర్లు కూడా చేజ్ అయ్యాయి. అంటే ఈ మ్యాచ్లో కూడా రన్స్ వరద ఖచ్చితం. ఈ మ్యాచ్ జరగబోయే పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పవర్ ప్లేలో పరుగులు, మిడిల్ ఓవర్లలో స్పిన్, డెత్లో డ్రామా, ఇదే ఈ మ్యాచ్ ఫార్ములా. కీ బ్యాటిల్ గురించి మాట్లాడితే ట్రావిస్ హెడ్ వర్సెస్ అర్ష్దీప్ సింగ్, పవర్ వర్సెస్ ప్రెసిషన్. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ హర్షల్ పటేల్, టెక్నిక్ వర్సెస్ ట్రిక్స్. క్లాసెన్ వర్సెస్ చహల్, పవర్ హిట్టింగ్ వర్సెస్ స్పిన్ మైండ్ గేమ్. మ్యాచ్ను నిర్ణయించే 3 కీలక అంశాలు: పవర్ ప్లే స్టార్ట్, మిడిల్ ఓవర్ కంట్రోల్, డెత్ ఓవర్ ఎగ్జిక్యూషన్. ఎవరు ఈ 3 ఫేజ్లను బాగా ఆడతారో వాళ్లదే విజయం. పంజాబ్ కింగ్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇది పూర్తిగా ఒకే వైపు తిరిగిన రైవల్రీ అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్లో మొత్తం 24 మ్యాచ్లు ఆడగా అందులో సన్రైజర్స్ హైదరాబాద్ 17 మ్యాచ్లు గెలిచి స్పష్టమైన ఆధిక్యం చూపించింది. పంజాబ్ కింగ్స్ మాత్రం కేవలం 7 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. గత కొన్ని సీజన్లలో కూడా ఎస్ఆర్హెచ్ ఆధిపత్యం కొనసాగింది. ముఖ్యంగా 2025లో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో 245 పరుగుల భారీ టార్గెట్ను సులభంగా చేజ్ చేయడం వారి బ్యాటింగ్ శక్తిని చూపించింది. మొత్తానికి చూసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ పోరులో ఎస్ఆర్హెచ్ పై చేయి స్పష్టంగా కనిపిస్తున్నా. ఐపీఎల్లో గతం కాదు, ప్రస్తుత ఫామ్ ముఖ్యం. అదే ఈ మ్యాచ్ను మరింత ఆసక్తికరంగా మార్చుతోంది. ఈ మ్యాచ్ జరగబోయే పిచ్ గురించి మాట్లాడితే ఇది సాధారణంగా బ్యాట్స్మన్లకు అనుకూలంగా ఉండే ట్రాక్గా కనిపిస్తుంది.
మొదటి ఇన్నింగ్స్లో బంతి బాగా బ్యాట్పైకి వస్తుంది కాబట్టి పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు రావడం సహజం. అయితే మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ పిచ్ కొంచెం స్లో అవుతూ స్పిన్నర్లకు సహాయం చేయడం మొదలవుతుంది, ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో. డెత్ ఓవర్లలో మాత్రం మళ్లీ బ్యాట్స్మెన్లు రిస్క్ తీసుకుంటే బౌండరీలు సాధ్యమే, కానీ స్లోవర్ బాల్స్, యార్కర్లు సే బౌలర్లు మ్యాచ్పై ప్రభావం చూపగలరు. మొత్తానికి ఇది బ్యాట్ వర్సెస్ బాల్ బ్యాలెన్స్ పిచ్ అయినప్పటికీ 180 నుండి 200 స్కోర్ ఒక కాంపిటిటివ్ టోటల్గా భావించవచ్చు. ఈ మ్యాచ్ రోజు వాతావరణ పరిస్థితులు కూడా మ్యాచ్పై మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏప్రిల్ 11న ముల్లాన్పూర్లో వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉండొచ్చు. ముఖ్యంగా ఒక మంచి విషయం ఏమిటంటే వర్షం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. అంటే మ్యాచ్ పూర్తి 40 ఓవర్లు అంతరాయం లేకుండా జరిగే అవకాశమే ఎక్కువ. మరొక కీలక అంశం సాయంత్రానికి డ్యూ ప్రభావం ఉంటుంది. రెండో ఇన్నింగ్స్లో బంతి తడిగా మారడం వల్ల బౌలర్లకు కంట్రోల్ కష్టమవుతుంది, బ్యాట్స్మన్లకు షాట్లు ఆడటం సులభం అవుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ఎక్కువగా చేజ్ చేయడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మొత్తానికి వాతావరణం మ్యాచ్కు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. హై స్కోరింగ్ థ్రిల్లర్కు అన్ని పరిస్థితులు సెట్ అయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పిచ్ స్వభావం మరియు సాయంత్రం డ్యూ ప్రభావాన్ని చూస్తే టాస్ గెలిచిన జట్టు ఎక్కువగా ముందుగా బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. రెండో ఇన్నింగ్స్లో బంతి తడిగా మారడం వల్ల బౌలర్లకు కంట్రోల్ కష్టమవుతుంది, అలాగే బ్యాట్స్మన్లకు షాట్లు ఆడటం సులభం అవుతుంది. గత మ్యాచ్ల ట్రెండ్ కూడా ఇదే చెబుతోంది. చేజింగ్ టీమ్స్కు ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. అందుకే ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన కెప్టెన్ డౌట్ లేకుండా మేము ముందుగా బౌలింగ్ చేస్తాం అని చెప్పే అవకాశమే ఎక్కువ. ఈ గ్రౌండ్లో గతంలో జరిగిన ముఖ్యమైన మ్యాచ్లు చూసుకుంటే ఇది హై స్కోరింగ్ థ్రిల్లర్స్కు ఫేమస్గా మారింది. ముఖ్యంగా ఇటీవల సీజన్లలో ఇక్కడ 180+ స్కోర్లు చాలా కామన్ అయ్యాయి. కొన్ని మ్యాచ్ల్లో 200 మార్క్ కూడా దాటింది. ఒకసారి టీం భారీ టోటల్ పెట్టిన తర్వాత కూడా రెండో ఇన్నింగ్స్లో టీంలు సక్సెస్ఫుల్గా చేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ పిచ్లా చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుంది. అలాగే డెత్ ఓవర్లలో మ్యాచ్ పూర్తిగా మలుపు తిరిగిన గేమ్స్ కూడా ఇక్కడ ఎక్కువగా కనిపించాయి. చివరి 2-3 ఓవర్లలో ఫలితం మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొత్తానికి ఈ గ్రౌండ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్కు ఎప్పుడూ ఒకే గ్యారంటీ, చివరి బంతి వరకు థ్రిల్. ఈ గ్రౌండ్లో వ్యక్తిగత రికార్డులు మరియు కీలక ప్లేయర్స్ గురించి మాట్లాడితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్లే ఎక్కువగా రన్స్ దక్కించుకున్నట్టు ట్రెండ్ కనిపిస్తుంది. ముఖ్యంగా పవర్ ప్లేను అగ్రెసివ్గా ఆడే ఓపెనర్స్ ఇక్కడ ఎక్కువ స్కోర్లు నమోదు చేశారు. ఈ మ్యాచ్లో పంజాబ్ తరఫున శ్రేయస్ అయ్యర్, ప్రభ్సిమ్రన్ సింగ్ లాంటి ప్లేయర్స్ ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో కీలకం కాగా స్టోయినిస్ లాంటి ఫినిషర్స్ చివర్లో గేమ్ మార్చే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఇక బౌలింగ్ వైపు చూస్తే డెత్ ఓవర్లలో కంట్రోల్ ఉన్న పేసర్లు, అలాగే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు ఉంది. అర్ష్దీప్ సింగ్ తన యార్కర్లతో, చహల్ తన స్పిన్తో మ్యాచ్ను టర్న్ చేయగలరు. ఎస్ఆర్హెచ్ వైపు నుంచి ట్రావిస్ హెడ్, క్లాసెన్ లాంటి పవర్ హిట్టర్స్ ఈ గ్రౌండ్కు పర్ఫెక్ట్ ఫిట్ కాగా హర్షల్ పటేల్, కమ్మిన్స్ లాంటి బౌలర్లు కీలక వికెట్లు తీసే అవకాశముంది. మొత్తానికి ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో టాప్ ఆర్డర్, బౌలింగ్లో డెత్ ఓవర్లు హ్యాండిల్ చేసే ప్లేయర్స్నే అసలు మ్యాచ్ హీరోలు అవుతారు. చివరిగా నా ప్రిడిక్షన్ ఏమిటంటే పంజాబ్ కింగ్స్ ఫామ్ బలంగా ఉంది, కానీ ఎస్ఆర్హెచ్ టాలెంట్ కూడా చాలా డేంజరస్. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఇది కేవలం మ్యాచ్ కాదు, ఇది ఒక కథ. ఒక టీం తన డామినేషన్ కొనసాగించాలనుకుంటుంది, మరో టీం తన తప్పులను సరిదిద్దుకుని తిరిగి లేచేందుకు ప్రయత్నిస్తుంది. ఏ టీం గెలుస్తుంది అనేది పక్కన పెడితే ఒక విషయము మాత్రం ఖాయం, ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది. మీరేమంటారు? ఇలాంటి అనేక క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.